ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. కానీ ఆ తరువాత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. ఆ తరువాత ఆడిన 8 మ్యాచ్ల్లో 7 పరాజయం పాలైంది. 9 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి 2వ ప్లేస్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుతుందా? చేరాలంటే ఏం జరగాలి? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. అసలు ప్లే ఆఫ్ చేరాలంటే ఎన్ని పాయింట్లు కావాలన్న దానిపైన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. 2022 సీజన్ నుంచి ఐపీఎల్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ స్టేజ్లో 8 విజయాలతో 16 పాయింట్స్ దక్కించుకునే జట్టు దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. 7 విజయాలు సాధించిన జట్లు సైతం ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. కానీ అది నెట్ రన్ రేట్, ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. లీగ్ స్టేజ్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్ చేరడం అరుదు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే ఇలా ప్లే ఆఫ్ చేరింది. ఈ లెక్కన ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ల్లో 2 గెలిచింది. ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా 5 మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అలా గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అందుకు మిగతా జట్ల ప్రదర్శన, ముంబై నెట్ రన్ రేట్ కూడా కీలకంగా మారబోతోంది. ఒకవేళ ముంబై ప్లే ఆఫ్ చేరాలంటే కేవలం గెలవడం మాత్రమే కాకుండా ప్రతి మ్యాచ్లోనూ మంచి నెట్ రన్ రేట్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026లో ముంబై తన చివరి 5 మ్యాచ్లు లక్నో సూపర్ జైంట్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్తో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జట్లను ముంబై ఓడించాలంటే సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.